ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసినట్టుగా తెలిపారు. గతంలో పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారని విమర్శించిన పొంగులేటి తాము ఎలాంటి బేషజాలకు పోకుండా అందరికీ నిధులు ఇస్తున్నామని చెప్పారు. మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసే ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలకు పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవా అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది బేసిజాలకి పోకుండా.